బాహుబలి రిలీజ్ అయి ఇందులో చిన్న పాత్ర చేసిన వారు కూడా ఎంతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమా ప్రారంభంకు ముందు శివగామి పాత్రకు గాను అతిలోక సుందరి శ్రీదేవిని, అవంతిక పాత్రను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనం కపూర్ ను అనుకున్నారు. ఇలా మొత్తం 5 పాత్రలకు గాను రాజమౌళి మొదట వేరువేరు నటీనటులను అనుకుని చివరకు మరొకరితో చిత్రీకరించడం జరిగింది. సినిమాకు చాలా ముఖ్యమైన శివగామిదేవి పాత్రను మొదట అతిలోకి సుందరైతే అన్ని భాషలలో బాగుంటుందని భావించాడు జక్కన్న. శివగామి పాత్ర అనుకోగానే వెంటనే శ్రీదేవి తన మనసులోకి వచ్చినట్లుగా వివిధ సందర్భాల్లో జక్కన్న చెప్పుకొచ్చాడు. అయితే శ్రీదేవి ఈ సినిమా స్థాయిని ముందే ఊహించలేకపోయింది. దాంతో ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకోలేదు. రాఘవేంద్రరావుతో చెప్పించినా కూడా ఆమె ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమె బాహుబలిలో నటించినందుకు ఎంతగా బాధపడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పాత్రలో నటించిన రమ్యకృష్ణకు బాలీవుడ్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇక దేవసేన పాత్రలో అనుష్క కంటే ముందు నయనతార అయితే బాగుంటుందని అనుకున్నారట. అందుకోసం ఆమెను సంప్రదించారు. 2 సంవత్సరాల పాటు ఒకే సినిమాను కేటాయించడం తన వల్ల కాదని చెప్పింది. దాంతో జక్కన్న మనసులోకి అనుష్క వచ్చింది. వెంటనే అనుష్కను సంప్రదించడం, ఒప్పుకోవడం చకాచకా జరిగిపోయింది. బాహుబలి మొదటి భాగం విడుదలైనప్పటి నుండి కూడా కట్టప్ప పేరు ఏ స్థాయిలో మారుమోగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పాత్రకు మొదట రాజమౌళి మోహన్ లాల్ ను అనుకున్నాడట. అయితే ఆయన వరుస సినిమాలతో ఉండడం వల్ల ఎక్కువ రోజులు ఈ సినిమాకు డేట్లు ఇవ్వడం కష్టమని సత్యరాజును ఎంపిక చేయడం జరిగింది. బాహుబలి సినిమాలో మరో ముఖ్య పాత్ర బల్లాల దేవుడు. రానా పోషించిన ఈ పాత్రను మొదట బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్తో చేయించాలని విజయేంద్ర ప్రసాద్ భావించాడు. అందుకు జక్కన్న కూడా సరే అని వివేక్ ఒబెరాయ్ను సంప్రదించగా అదే సమయంలో హిందీలో ఒక సినిమా చేస్తున్న వివేక్ ఒబెరాయ్ నో చెప్పారు. దాంతో రాజమౌళి మొదట అనుకున్న రానాను సంప్రదించడం, ఆయన కాస్త సమయం తీసుకొని ఓకే చెప్పడం జరిగిపోయింది. తమన్నా పోషించిన అవంతిక పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనం కపూర్తో చేయించాలని భావించారు. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంది, యుద్ధ సన్నివేశాలలో నటించడం తన వల్ల కాదు అంటూ తప్పుకుంది. ఆమె వద్దనుకున్న పాత్ర తమన్నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మొదటి భాగంలో చాలా కీలక పాత్ర అయిన అవంతిక సెకండ్ పార్ట్ లో కూడా కొంత మేరకు కనిపించబోతోంది. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.